నమస్తే వెల్కమ్ టు A9 TV తెలుగు న్యూస్ ముందుగా హెడ్లైన్స్ పిఆర్ డిగ్రీ కాలేజ్ ప్రాంగణంలో ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర విద్యా వైజ్ఞానిక స్వర్ణోత్సవ మహాసభలు భారీ బహిరంగ సభకు ప్రజలు తరలి వెళుతున్న బస్సులను జెండా ఊపి బస్సు యాత్రను ప్రారంభించిన ఆనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. విజయవాడలో కేసనపల్లి వద్ద జరిగే హైందవ శంఖారావానికి భారీగా బయలుదేరిన ఆధ్యాత్మికవేత్తలు. కాకినాడ నగరం పిఆర్ డిగ్రీ కాలేజ్ ప్రాంగణంలో ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర విద్యా వైజ్ఞానిక స్వర్ణోత్సవ మహాసభలు ఈ రోజు నుండి ఘనంగా ప్రారంభమయ్యాయి. రాష్ట్ర నలుమూలల నుండి ఉపాధ్యాయులు స్వర్ణోత్సవ మహాసభలకు హాజరవుతున్నారు. ఈ సందర్భంగా యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు నక్కా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ స్వర్ణోత్సవ మహాసభలు 5, 6, 7, 8 తేదీల్లో జరుగుతున్నాయన్నారు. ప్రధానంగా మహాసభల ఉద్దేశం రాష్ట్రంలో ఉన్న ప్రాథమిక విద్యా వ్యవస్థను ప్రభుత్వ రంగ వ్యవస్థలను కాపాడుకోవడం కోసమని తెలిపారు. ప్రతి ఒక్క ఉపాధ్యాయులు మహాసభలను జయప్రదం చేయాలని కోరుతున్నారు. లోపలికి బయటికి ఎదురుగా ఉన్నటువంటి మెక్లాన్ హై స్కూల్ ఉంది, అక్కడికి పంపించాలి. ఉన్న మిత్రులందరూ యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర స్వర్ణోత్సవ మహాసభలు కాకినాడ జిల్లాలో ఈ రోజు నుంచి ప్రారంభమవుతుంది. జనవరి 5, 6, 7, 8 తేదీల్లో జరుగుతా ఉన్నాయి. ప్రధానంగా ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రాథమిక పాఠశాల వ్యవస్థని, ప్రభుత్వ రంగ వ్యవస్థని కాపాడుకునే దానికోసం ప్రధానంగా ఈ మహాసభలో నిర్దేశం చేయబోతా ఉన్నాం. అలాగే ఈ రోజు రాజ్యాంగం యొక్క లౌకిక స్వభావాన్ని కాపాడుకునేటువంటి ప్రయత్నం కూడా చేయాలనేటువంటి భవిష్యత్తు తరాలకి ప్రభుత్వ రంగాన్ని కాపాడుకోవాలి, నైతిక విలువల్ని కాపాడుకోవాలి, రాజ్యాంగ విలువల్ని కాపాడుకోవాలనేటువంటి ప్రధానటువంటి అంశాలతోటి ఈ రాష్ట్ర స్వర్ణోత్సవ మహాసభలు జరుగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా వేలాదిగా 20 నుంచి 25,000 మంది ఉపాధ్యాయులు వస్తా ఉన్నారు. అలాగే ప్రముఖ రాజకీయవేత్తలు, నాయకులు అందరూ కూడా హాజరవుతున్నారు కనుక ఉపాధ్యాయులందరూ హాజరయ్యి ఈ మహాసభలను జయప్రదం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. కాకినాడ జిల్లా పెదపూడి మండలం నుండి విశ్వ హిందూ పరిషత్ ఆంధ్రప్రదేశ్ వారి ఆధ్వర్యంలో విజయవాడ సమీపంలో జరిగే హైందవ శంఖారావం భారీ బహిరంగ సభకు గొల్లల మామిడాడ నుండి 25 బస్సులలో ప్రజలు తరలి వెళ్తున్న బస్సులను జెండా ఊపి బస్సు యాత్రను ప్రారంభించిన ఆనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ముందుగా గొల్లల మామిడాడ ఆరాధ్య దైవమైన శ్రీ సూర్యనారాయణ స్వామిని దర్శించుకుని అనంతరం బస్సు యాత్రను జెండా ఊపి ప్రారంభించిన నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. ఈ కార్యక్రమంలో గొల్లల మామిడాడ మాజీ ఎంపీ జిత్తుక కృష్ణ, సూర్యకుమారి, మాజీ ఎంపీటీసీ తమ్మలంపూడి శివరామారెడ్డి మరియు పెదపూడి ఎన్డీఏ నాయకులు, మహిళలు పాల్గొన్నారు. అరే ఆగండి.
పోతే వెనక్కి వచ్చేది పోనీ తమ్ముడు వెనక్కుండమ్మా ఓ దత్తుడు గారు జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ రా రా పోనీ తమ్ముడు జై శ్రీరామ్ జై శ్రీరామ్ కొంచెం రా కొద్దిగా జై శ్రీరామ్ అందరికీ నమస్కారం. ఈరోజు విజయవాడ సమీపంలో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో జరుగుతున్న హైందవ శంకారావం ఆలయాల పరిరక్షణ కోసం జరుగుతున్న మహోద్యమానికిలో భాగంగా వాడు విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో జరుగుతున్న హైందవ శంకారావానికి ప్రపంచ నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున ప్రజలు కార్యక్రమంలో పాల్గొనడానికి బయలుదేరారు. సుమారుగా 4 మండలాల నుంచి 80 బస్సుల్లో 5,000 మంది కార్యక్రమంలో పాల్గొనడానికి బయలుదేరారు. ఇంకా మహిళలు కూడా పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొనడం, పెద్ద ఎత్తున ఆలయాలను పరిరక్షించుకోవాలి అనే ఒక ఆలోచనతో ఏదైతే ఈ కార్యక్రమం జరుగుతుందో ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. ఈ కార్యక్రమంలో కార్యకర్తలందరూ పాల్గొనడానికి ఉత్సాహంగా ముందుకు రావడం, వారికి వాహనాలు సమకూర్చడంతో పెద్ద ఎత్తున కార్యక్రమం గణపతి నియోజకవర్గం నుంచి బయలుదేరారు. వారందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. విజయవాడలో కేసనపల్లి వద్ద జరిగే హైందవ శంఖారావానికి భారీగా బయలుదేరిన ఆధ్యాత్మికవేత్తలు. తూర్పుగోదావరి జిల్లా నుంచి హైందవ శంఖారావానికి సుమారు 50 బస్సులకు పైగా వెళ్లడం జరుగుతుందని విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు కంబాల శ్రీనివాసరావు తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా హైందవ పరిషత్ అధ్యక్షులు కంబాల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో హైందవ శంఖారావానికి భారీగా తరలివచ్చిన హిందూ ధర్మకవేత్తలు శంఖారావానికి జెండా ఊపి బస్సులను పంపించిన కంబాల శ్రీనివాసరావు ఈ సందర్భంగా కంబాల శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడారు. అన్నా చెయ్యాపనా జై శ్రీరామ్
భారత్ మాతా కీ జై. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. నేను మీ కంబాల శ్రీనివాసరావు, విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడిగా మీకు అందరికీ సుపరిచితమే. ఈ మధ్యకాలంలో ప్రభంజనంగా భారతీయ జనతా పార్టీలో చేయడం జరిగింది. మేమంతా కూడా వర్షాల ప్రసాద్ గారు, అలాగే మా అయ్యప్ప, తామల రాంబాబు గారు, ఇనుకోటి దొర గారు, జగన్నాథ్ పంతులు వీరందరూ కూడా ఈ రోజున జనవరి 5 కేసరపల్లి విజయవాడకి మేమందరూ కూడా హైందవ శంకారావం మీటింగ్ మేము బయలుదేరాము. దాదాపుగా విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు మా మీద చాలా నమ్మకంతో, వాళ్ళు చాలా సంతోషంతో మమ్మల్ని ఆహ్వానించి ఈ గురుతరమైన బాధ్యతను దాదాపుగా 45 నుంచి 50 బస్సుల దాకా వెళ్తున్నాయండి, ఈ బాధ్యతను మీరు స్వీకరించని చెప్పి చాలా మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వారి ఆదేశాల మేరకు మేము రామసేన నుంచి దాదాపుగా మనం 40 నుంచి 50 బస్సుల వరకు మేము ఆర్గనైజ్ చేస్తూ వాటికి డీజిల్ కొడితే కొట్టించడం, తర్వాత బస్సు రవాణా సౌకర్యం ఏర్పాటు చేయడం జరిగింది. అంతే భోజన సదుపాయం వేరే వాళ్ళు అరేంజ్ చేశారు, అది దాన్ని కూడా మేము ఆర్గనైజ్ చేసుకుని చూసుకున్నాం. అది అలాగే మంచినీటి సదుపాయం కానీ అక్కడ వెళ్ళిన తర్వాత వచ్చిన వాళ్ళందరికీ జరిగే సదుపాయాల గురించి మేము చాలా అన్ని ఏర్పాట్లు చేసి సంతృప్తికరంగా ఏర్పాట్లు చేసుకోగలిగాం. మేము వస్తారా రారా అనే అనుమానంతో ఉన్న మాకు ఎంత సంతోషం కలిగిస్తుందనంటే అన్ని బస్సులు నిండిపోయి పొద్దున్నే 7 గంటలకే చాలా బస్సులు బయలుదేరిపోయినాయి. ఇప్పుడు మన వెనకాల బస్సులని వరుసగా నిలబడ్డే బయలుదేరడం సిద్ధంగా ఉన్నాయి. మేము అన్నిటికన్నా చాలా మేము సాధించిన ఘన విజయం ఏంటంటే 2 సంవత్సరాలుగా రామసేన చేస్తున్న కార్యక్రమాలు చూసిన తర్వాత విశ్వ హిందూ పరిషత్ యొక్క అధిష్టానం మమ్మల్ని గుర్తించడం, మాకు ఈ గురుతరమైన బాధ్యత అప్పగించడం మేము చాలా గర్వంగా మేము ఫీల్ అవుతున్నామని వారికి మేము మా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ముఖ్యంగా ఈ యొక్క సమావేశానికి మేమందరూ వెళ్ళడం కారణం ఏంటంటే భారతదేశంలో ఎక్కడ చూసినా హిందువుల మీద జరుగుతున్న దాడుల మీద చాలా ఆవేదనతో ప్రతి హిందువు కూడా రగిలిపోతూ ఉన్నాడు. మాధ్యమాల్లో జరుగుతున్న సన్నివేశాలు చూస్తుంటే ఇది చాలా దారుణంగా ఉంది. ఇది చాలా శుభపరిణామం. భారతదేశం అంతా కూడా ఇక్కడ విజయవాడలో కేసరపల్లి ఏం జరగబోతుందని చెప్పి దాని మీద ఫోకస్ పెడుతూ అత్యంత ఉత్కంఠతో ఎదురు చూస్తూ ఉన్నారు. ఇటువంటిది ఎప్పుడూ జరగలేదు. ఇది చారిత్రాత్మకంగా అలాగే విశ్వ హిందూ పరిషత్ హిందువుల యొక్క రక్షణ కోసం భారతదేశంలో ఈ దేశాన్ని హిందూ దేశంగా కూడా అన్యమత దేశం కింద మార్చేయడానికి చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీన్ని ప్రభుత్వాలు న్యాయస్థానాలు గుర్తించాలి. నేను దీని మీద చాలా పెద్ద ఎత్తున పోరాటం చేయబోతున్నాను. నేను భారతీయ జనతా పార్టీ నుంచి జాయిన్ అయిన విధానం ఏదైతే ఉందో ఆ విధానం భారతదేశం అంతా కూడా ఒక రకమైన ప్రకంపన వచ్చింది. ఎందుకంటే కంబాల శ్రీనివాసరావు అనే వ్యక్తి భారతీయ జనతా పార్టీలో జాయిన్ అవుతూ ఒక్క 4 గంటల ప్రోగ్రాం కోసం 15,000 మంది జన సమీకరణ ఎలా చేయగలిగాడని చెప్పి పెద్ద చర్చ జరుగుతుంది. ఇది భారతీయ జనతా పార్టీ ఎక్కడికి వెళ్ళినా కానీ అందరూ నన్ను ఆలింగనం చేసుకుని, సార్ మీరు ఎలా సాధించారు, ఇది మేము నాళ్ళ నుంచి మేమంతా స్తబ్దతగా ఉన్నాం, మీరు చేసిన ఏదైతే 25వ తారీఖున జాయిన్ అయ్యారో చూస్తే మాకందరికీ కూడా ఒక పులకింత కింద ఉంది, మా అందరిలో నూతన ఉత్సాహం ఉంది చెప్పిన ప్రతి భారతీయ జనతా పార్టీ నాయకుడు చెప్పడం నాకు చాలా ఉత్సాహం కలిగించింది. సో ఈ విధంగా మనం ఏంటంటే ఈ హైందవ శంకారావానికి మనం వెళుతూ మన హిందువులను సంఘటితం చేసుకుంటూ భారతదేశం యొక్క విశిష్టతని, భారతదేశం యొక్క సంస్కృతి, భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని మనం అందరికీ కూడా ప్రపంచ దేశాలకు తెలియజేసే కార్యక్రమం ఈ ద్వారా జరుగుతుంది. అందువల్ల మీ మీడియాలందరికీ, మీ మీడియా ప్రముఖులందరికీ, మీడియా యాజమాన్యానికి కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ మనం చాలా ఉత్సాహంగా వెళ్దాం. మనకు సమయాతీతం అయిపోతుంది, మనం అందరూ కూడా ఉత్సాహంగా వెళ్దాం. మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. 60-70% జనాలు తూర్పుగోదావరి జిల్లా, వెస్ట్ గోదావరి జిల్లా నుంచి చాలా ఉధృతంగా పెడుతున్నారని చెప్పిన విషయాన్ని మాకు సమాచారంలో తెలిసింది. విషయం ఏంటంటే ఇందులో కూలంకషంగా చర్చించే విషయం ఏంటంటే యూనిఫామిటీ సివిల్ కోడ్. ఇది భారతదేశం అంతా ఎప్పటి నుంచో చర్చ జరుగుతుంది. మనకు ఆ యూనిఫామిటీ సివిల్ కోడ్ వస్తేనే కానీ మన హిందువుల యొక్క మన గౌరవం కానీ ఆత్మాభిమానం కానీ ఇవన్నీ కూడా సమస్యగా పరిష్కారంగా రాదు. ఈ యూనిఫామిటీ సివిల్ కోడ్లో చాలా విషయాలు ఉన్నాయి. ఒక చిన్న స్మాల్ ఎగ్జాంపుల్ చెప్తాను, ఇది తప్పనిసరిగా ప్రతి మీడియా వాళ్ళు గుర్తుంచుకోవాలి. ఒక స్కూల్లో రెండు సైకిళ్ళు ఒక క్రిస్టియన్ బాయ్కి, ముస్లిం బాయ్కి మైనారిటీ పేరు మీద ఇవ్వడం జరిగితే అక్కడ ఉన్న హిందూకు ఉన్నవాడు నేను ముస్లింగా మారిపోతాను, క్రిస్టియన్గా మారిపోతాను, హిందువులకి ఇంత దారుణం జరుగుతుంది, నేను ఎందుకు ఈ జాతిలో ఉండాలి, ఎందుకు ఈ మతంలో ఉండాలని చెప్పి అడిగే దౌర్భాగ్యమైన విషయాన్ని ప్రజలందరూ కూడా గుర్తించాలి. అంటే ఇది చిన్నపల్లెవాడి దగ్గర నుంచి, మధ్యవయస్కుడి నుంచి, ముసలివాడి దగ్గర నుంచి, స్త్రీల దగ్గర నుంచి, అలాగే తీర్థయాత్రలు చేసేవాళ్ళ దగ్గర నుంచి అన్నింటిలో కూడా అసమానతలే. అలాగే కరెంటు ఛార్జీలు విధించడంలో కూడా ప్రతి చోట కూడా మన హిందువుల మీద జరుగుతున్న అజమాయిషులు చాలా దారుణంగా ఉన్నాయి. దీని మీద యూసీసీ రావాలి, చాలా విషయాల్లో కూడా మనకు మార్పులు జరగాలి. రెండో విషయం ఏంటంటే మన దాదాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పిన విషయం ఏంటంటే చాలా మంది దళితులు, మైనారిటీలు అంబేద్కర్ గారిని చాలా గౌరవిస్తారు. ఆయన చెప్పిన విషయాన్ని చెప్తున్నాను తప్ప నా అభిప్రాయం కాదు. ఇది మత మార్పిడి అనేది దేశ భద్రతకి ముప్పు అని చెప్పి ఆయన చాలా క్లియర్గా చెప్పారు. ఇది అందరూ కూడా దళితులు, మైనారిటీలు కూడా దీన్ని తీవ్రంగా ఆలోచించి దీని మీద అసలు మనకు మతం అంటే ఏంటి? మతం అనేది దేవుడు కాదయ్యా, మతం అనేది జీవన విధానం.
నేను యేసు ప్రభువునైనా అల్లానైనా రామునైనా మనం భగవంతుడిగా గుర్తిస్తాం, చేతులెత్తి నమస్కరిస్తాం, భక్తితో పూజిస్తాం. కానీ మతం అనేది జీవన విధానం, దాన్ని దేవుడిగా మార్చేస్తున్నారు. అదే బాధ. దానివల్ల దేశ భద్రతకి, దేశంలో ఉండే ప్రజలు నివసించడానికి, క్షేమకరంగా నివసించడానికి చాలా విఘాతాలు కలుగుతున్నాయి. ఒక్క నిమిషం మూడో పాయింట్ కూడా చెప్పి 3-4 పెట్టి చెప్పి నేను చెప్తాను. మూడో పాయింట్ ఏంటంటే మన దేవాలయాల మీద ప్రభుత్వం యొక్క అజమాయిషీ ఇది సంపూర్ణంగా నిషేధించాలి. మన దేవాలయాలు మనమే హిందువులే సంరక్షించుకోవాలి. అక్కడికి అన్ని మతస్థులు రాకూడదు. ఎందుకంటే అన్ని మతస్థులు అందరూ మంచివాళ్ళు ఉంటారు, కానీ దుర్మార్గుడు ఎవడైనా ఉంటే వాడు చేసే విధ్వంసం మామూలుగా ఉండట్లేదు. పోయిన ప్రభుత్వం కూడా 254 దేవాలయాల మీద దాడి జరిగితే ఒక్క ఎఫ్ఐఆర్ కూడా చేస్తే ఒక్క దాని మీద కూడా యాక్షన్ తీసుకోలేదు. దీని ఏమనాలి? మన హిందువులందరూ చాలా గట్టిగా ఆలోచించాలి. 4వది మన దేవాలయాలకు సంబంధించి ఆక్రమణ. ఎక్కడ చూసినా మన దేవాలయాలు భూములు ఆక్రమించడం, మన దేవాలయాల మీద ఇంకో అన్య మతస్థులకు సంబంధించి కట్టడం, ఇదంతా దుర్మార్గకరమైన విషయం. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న డొక్కా సీతమ్మ బడి భోజనాన్ని మంత్రి సవితమ్మ, ఎంపీ బీకే పార్థసారథి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాష్ట్ర వ్యాప్తంగా జూనియర్ కళాశాలలో చదివే విద్యార్థులు ఆకలితో పస్తులు ఉండకూడదనే ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారని, రాష్ట్ర వ్యాప్తంగా కార్యాలయాలకు రంగులు మార్చే దాని మీద ఉన్న ధ్యాస విద్యార్థుల కడుపు నింపుదామన్న ఆలోచన లేని మూర్ఖుడని వైఎస్ జగన్ అని, ఈ 5 ఏళ్ల పాటు 475 జూనియర్ కళాశాలలోనే 1,48,000 మంది విద్యార్థులను ఆకలితో పస్తులు పెట్టిన వ్యక్తి జగన్ అని మండిపడ్డారు. అనంతరం విద్యార్థులతో కలిసి మంత్రి సవితమ్మ మరియు ఎంపీ బీకే పార్థసారథి భోజనం చేశారు. భోజనం నాణ్యతపై విద్యార్థులతో ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు. మన పార్లమెంట్ సభ్యులు పార్థసారథి గారికి, మరి ఎంఆర్ఓ గారికి, ఎంపీడీఓ గారికి, మరి వేదిక పైన డిఎస్పీ గారికి, మరి వేదిక పైన ఉన్న కూటమి నాయకులకు, ఇక్కడ తల్లి వచ్చిన ప్రజలకు, మరి ఉపాధ్యాయులందరికీ, స్టాఫ్ కి, మరి అందరికీ పేరు పేరు నమస్కారాలు తెలియజేసుకుంటూ, పిల్లలందరికీ శుభాశీస్సులు తెలియజేస్తూ విష్ యు హ్యాపీ న్యూ ఇయర్. చాలా సంతోషంగా ఉంది. లేట్ గా వచ్చినా కూడా బాగా ఫుల్ యాక్టివ్ గా, ఫుల్ జోష్ గా ఉన్నారు. చాలా సంతోషం. ఆకలి అవుతా ఉంది, కానీ మీరేమో జోష్ గా ఉన్నారు. చాలా సంతోషం. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా 475 జూనియర్ కళాశాలలో సుమారుగా 1,48,700 మంది విద్యార్థులకు ఈ రోజు డొక్కా సీతమ్మ గారి భోజన వసతి, అంటే మధ్యాహ్నం పూట మీకు భోజన వసతి 1.5 లక్షల మంది విద్యార్థులకు ఈ రోజు మనం ప్రారంభిస్తున్నాం అనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. సుమారుగా అంటే ఈ 3 నెలలకి 23 కోట్లు, మళ్ళీ ఒక సంవత్సరానికి 86 కోట్ల రూపాయలతో, అంటే రాష్ట్రం అప్పుల్లో ఉంది. రాష్ట్రం సర్వనాశనం, 5 సంవత్సరాల్లో సర్వనాశనం చేశారు. మీ భవిష్యత్తు, మా భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తు సర్వనాశనమై అప్పుల్లో ఉన్న మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మన విద్యాశాఖ మంత్రి యువగల అధినేత నారా లోకేష్ గారు, పిల్లలు బడిగిన వర్గాల పిల్లలు గ్రామీణ స్థాయి నుంచి, గ్రామాల నుంచి వస్తారు. వాళ్ళు మధ్యాహ్నం పూట భోజనం చేయకుండా ఉంటే వాళ్ళ ఆరోగ్యం దెబ్బతింటుంది, చదువు మీద కాన్సన్ట్రేషన్ తగ్గుతుంది అనే ఉద్దేశంతో మళ్ళీ భోజనం ఏర్పాట్లు చేశారన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం. అంటే ఇది కొత్త ప్రోగ్రాం కాదు. 14-19లో రాష్ట్రం విడిపోయి అప్పుల్లో ఉన్న మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు జూనియర్ కాలేజీలో మధ్యాహ్నం విద్యార్థులకు భోజన వసతి ఏర్పాటు చేశారు. మరి ఒక్క ఛాన్స్ అని చెప్పారు ఎవరు? రంగులరెడ్డి. నా బడుగు బడిగిన వర్గాలు అని చెప్పి ఓటు వేయించుకున్నారు. ఈ బడుగు బడిగిన వర్గాల బిడ్డలు మధ్యాహ్నం ఒక్క పూట నాణ్యతమైన భోజనం తినడం కూడా ఇష్టం లేక భోజన వసతిని కూడా తీసేశారు. మేము ఆ రోజే చెప్పాం, ఎన్డీఏ కూటమి వస్తుంది. ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లు మొదలవుతాయి, మీకు ఖచ్చితంగా మధ్యాహ్నం భోజనం పెడతామన్నా మా మాట నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి
రంగంపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించి విద్యార్థులతో కలిసి భోజనం చేసిన అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. ఈ సందర్భంగా అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు శారీరకంగా మానసికంగా బలవంతులు కావాలనే సదుద్దేశంతో ఇంటర్మీడియట్ విద్యార్థులకు కూడా మధ్యాహ్న భోజనం అందించాలని కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆలోచించడం, దాన్ని ఈ రోజు ప్రారంభించుకోవడం జరిగిందని, గత ప్రభుత్వంలో కేంద్ర సాయంతో పెట్టిన పథకాలకు కూడా జగనన్న పథకం అంటూ ఒక ప్రహసనంగా మారిన పరిస్థితులలో నేడు నారా లోకేష్ ఒక మహత్తర మార్పుకి నాంది పలికారని, మన ప్రాంతంలో అన్నదానానికి అన్నపూర్ణగా నిలిచిన డొక్కా సీతమ్మ గారి పేరుని ఈ మధ్యాహ్న భోజన పథకానికి పెట్టాలని నిర్ణయించడం చాలా సముచితమైన నిర్ణయమని అన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ విద్యార్థుల సంఖ్య పెంచడం, ఇక్కడ వసతి సౌకర్యం కూడా పెంచడం, అదేవిధంగా ఇక్కడ ఏవైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి సంబంధించిన ఇష్యూస్ ఉన్నాయో వాటిపైన కూడా దృష్టి సారించి తప్పనిసరిగా మీ అందరికీ అన్ని విధాలుగా సహకారంగా ఉండే విధంగా నేను కృషి చేస్తానని మరొక వారు మీ అందరికీ సవినయంగా తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ కూడా చెప్పాను. ఇది మా బాధ్యత. మేము గెలిచామనుకున్న తర్వాత మీరు విష్ చేయడమైనా సత్కారం చేయడమైనా అది ఒకసారికి పరిమితం కావాలి. ప్రతిసారి అదే కార్యక్రమాలు చేస్తే మనాటనే వస్తుంది. అది మంచి విధానం కూడా కాదు. దయవుంచి ఇటువంటి కార్యక్రమాలకి స్వస్తి పలకండి. దయవుంచి పువ్వులు ఇవ్వడం, బొకేలు ఇవ్వడం, దండలు ఇవ్వడం ఇవన్నీ వదిలేద్దాం. ఎందుకు మన రొటీన్ కార్యక్రమాలు మనం తీసుకెళ్లాల్సిన బాధ్యత నాది. మీకు సేవ చేయాల్సిన బాధ్యత తప్పించి ఈ విధమైన కార్యక్రమాలు అందువల్ల ఫార్మల్గా మీరు వస్తాం, మీరు వెల్కమ్ చెప్తారు, వస్తాం, కార్యక్రమం చేద్దాం. అంతేగాని ప్రతిసారి సన్మానాలు చేసుకోవడం, పూలదండలు వేయించుకోవడం అది సరైన విధానం కాదు. అందులో ముఖ్యంగా కళాశాలలు ఇటువంటి వాటిలో, పాఠశాలలో ఇటువంటి కార్యక్రమాలకి, ఆలయాల్లో ఇటువంటి కార్యక్రమాలకి పూర్తిగా స్వస్తి పలకమని ఇక్కడున్న నాయకులకి, ఉపాధ్యాయులకి కూడా విజ్ఞప్తి చేసుకుంటాం. థ్యాంక్ యూ సార్. మీ యొక్క చాలా ధన్యవాదాలు సార్. నాకు ఇప్పుడు ఒక చిన్న సూక్తి గుర్తొస్తుంది. సార్ని చూస్తూ ఉంటే నాకు ఏమనిపిస్తుందంటే, పొగడ్త పన్నీరు వంటిదట, అది పూసుకోవాలి కానీ తాగకూడదు. అదే మన రామకృష్ణారెడ్డి గారు ఏంటంటే ఆయన పూసుకుంటారు తప్ప తాగరు. ఆయనకి ఇలాంటి ఇష్టం ఉండవని మాకు తెలుసు. అయినా ఏదో అభిమానంగా చేద్దామనుకున్నాము. ఇక మీద మీ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతాం సార్. థ్యాంక్ యూ వన్స్ అగైన్. సో నేషనల్ యాంథమ్ అటెన్షన్. కాకినాడ ఆర్ఎండ్బి అతిథి గృహంలో కొప్పల వెలమ సంఘీయుల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. కొప్పల వెలమ సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకులు మాకిరెడ్డి భాస్కర్ గణేష్ బాబు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర కొప్పల వెలమ వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పోలిపర్తి వెంకట గణేష్ కుమార్ ముఖ్య అతిథిగాను, కార్పొరేషన్ డైరెక్టర్లు బర్ల అప్పారావు, పైల సాంబశివరావు విశిష్ట అతిథులుగాను, వెలమ ఫౌండేషన్ చైర్మన్ మూర్తి వైఎస్ఎన్ మాస్టారు గౌరవ అతిథులుగా హాజరయ్యారు. జిల్లాకు విచ్చేసిన కార్పొరేషన్ చైర్మన్ వెంకట గణేష్ కుమార్ ను సంఘీయులు భారీ గజమాలలు వేసి శాలువాతో కప్పి పుష్పగుచ్చాలు అందించి జ్ఞాపికలు బహుకరించి ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో రాజానరాజు, తాయ నగేష్, ఏటుపురి నాగమణి, పిల్లారిశెట్టి రాజేశ్వరి, డాక్టర్ కోకా కృష్ణారావు, పొబ్బిలి గోవిందు, కొంప అప్పారావు, సన్నిబాబు, వేసరపు దుర్గాప్రసాద్, సిగవరపు శ్రీను, రొంగల అప్పాజీ, కర్రి శ్రీను, రుకల రవి, మడ్డు శ్రీను, కొల్లి శ్రీదేవి, ఆదిరెడ్డి శ్రీనివాసు, బీసీ నాయకులు చొల్లంగి వేణుగోపాల్, వనపర్తి భద్రి, ఆవుపాటి ఉమాశంకర్, మెంటారావు, దనకొండ, పెద్దిరాజు పాల్గొన్నారు.
రమ్మానండి రండి తీసారండి పెద్ద పెద్ద ఉన్నారు కదా మనకి వెనక్కి పోతే కొప్పుల గారు మా కార్పొరేషన్ చైర్మన్ గారు పి విజయ్ గణేష్ కుమార్ గారు కాకినాడ వస్తామనగానే నాకు చెప్తే నేను మన సోదరులందరికీ కూడా జిల్లా వ్యాప్తంగా మెయిన్ లీడర్లందరికీ పిలుపునిస్తే ఈరోజు నా ఎందు దయించి నా మీద ఉన్న గౌరవంతో అలాగే అన్నగారికి గౌరవించుకొని సన్మానం చేయాలని చెప్పి ఈరోజు వచ్చిన మన వేలమ సోదరులకు నా శిరస్సు ఉంచి నమస్కారాలు తెలియజేస్తూ ఇంకా కార్యక్రమంలో అన్ని విషయాలు అందరూ చెప్పారు. అలాగే అన్నగారు కూడా రాసుకున్నారు. ఈవేళ మనకు ఒక ఆయుధం, ఒక కార్పొరేషన్ చైర్మన్ అంటే సోదరు చెప్పినట్టు ఒక ఎమ్మెల్యే కాదు, 175 ఎమ్మెల్యేలకు ఉన్నంత పవర్ ఆయనకు ఉంది. కాబట్టి మనం ఆయన్ని ఉపయోగించుకోవాలి. ఆయన వచ్చి మీకు ఏం కావాలని అడగదు. అది ఒక నిర్ణయం, అది ఒకటి మీరు ఆలోచించాలి. ఎంతసేపు చైర్మన్ వచ్చాడు ఏం చేశాడు, ఆయన ఏం చేయడు. మనకు కావాలంటే మనం వెళ్ళాలి ఆయన దగ్గర. ఆయన దగ్గర 10 సార్లు తిరగాలి. ఆయన మనం ఒక్క కాకినాడ ఒకటే కాదు, లేదా రాజమండ్రి ఒకటే కాదు, 75 నియోజకవర్గాలు తిరగాలి. అలాంటి వ్యక్తి మంచి వ్యక్తి. మామూలుగా అయితే ఇంట్లో పడుకునే వ్యక్తులు చాలా మంది ఉన్నారు, చాలా పార్టీల పదం తీసుకొని. అలా కాకుండా గడప ఈవేళ ఇక్కడైనా కాదు, ఎవరైనా 10 మంది వ్యక్తి వెళ్ళిపోతానండి, ఎక్కడికైనా వెళ్తానండి అన్న వ్యక్తి ఈవేళ విజయ్ గణేష్ కుమార్ గారు. ఆయన మనస్ఫూర్తిగా నేను శిరస్సు వచ్చి నమస్కారాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం తర్వాత ఈయన మాట్లాడిన తర్వాత అందరూ కలిపి 1 by 1 సన్మానం చేస్తే తొక్కిసలాట లేకుండా అందరూ బాగుంటుంది. మీద పడిపోవద్దు. తర్వాత వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. పిఆర్ డిగ్రీ కాలేజ్ ప్రాంగణంలో ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర విద్యా వైజ్ఞానిక స్వర్ణోత్సవ మహాసభలు. భారీ బహిరంగ సభకు ప్రజలు తరలి వెళుతున్న బస్సులను జెండా ఊపి బస్సు యాత్రను ప్రారంభించిన ఆనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. విజయవాడలో కేసనపల్లి వద్ద జరిగే హైందవ శంఖారావానికి భారీగా బయలుదేరిన ఆధ్యాత్మికవేత్తలు. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.